అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు. అసలు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది ఫార్మాసిటీకేనని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పక్కదారి పట్టిస్తూ ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల హైకోర్టులో జరిగిన విచారణలో కూడా ఫార్మాసిటీ ప్రాజెక్టును కొనసాగిస్తున్నామని రేవంత్ ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేసిన హరీష్ రావు బయట మాత్రం వేరే విధంగా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. భూముల వినియోగంలో మార్పులు చేస్తే రైతులకు భూములు తిరిగి ఇవ్వాల్సిందేనని పార్లమెంటు చట్టం స్పష్టంగా చెబుతోందన్నారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ఇప్పటికే గ్లోబల్ గా ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ లో మన స్టేట్ 1/3 30% మనదే షేర్ ఇంటర్నేషనల్ గా. మనకు ఆ పొటెన్షియాలిటీ ఉంది మన హైదరాబాద్ కు. దాన్ని గమనించి కేసీఆర్ అప్పుడు ఈ 16,000 ఎకరాలు ల్యాండ్ ను మేము సేకరించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తెచ్చాం. ఈసీ కూడా వచ్చింది. దట్ వాజ్ ఎ కండిషనల్ ల్యాండ్ ఎక్విజిషన్. అంటే ఫార్మా సిటీ కోసమే ఈ భూసేకరణ చేస్తున్నాము అని 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా నోటిఫై చేసి మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. నెంబర్ 1. అండ్ ఫార్మా సిటీ పేరు మీదనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చినాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ స్పెసిఫిక్ గా రాసింది ఈసీలో, పర్పస్ షుడ్ నాట్ బి డీవియేటెడ్. అండ్ మన యాక్ట్, పార్లమెంట్ యాక్ట్ ఏం చెప్తుంది, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ డీవియేట్ ద పర్పస్, ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్ టు ద ఫార్మర్స్ అనేది మన పార్లమెంట్ యాక్ట్. అందువల్ల ఈ ప్రభుత్వం ఏదో ఒక డ్రామా చేస్తుంది. యాక్చువల్లీ మన హైకోర్టులో కేసు వచ్చింది. కేసు వస్తే ఏమి ఇచ్చింది తెలుసా, గవర్నమెంట్ అఫిడవిట్ నో వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మాసిటీ అంటున్నారు. హైకోర్టుకు చెప్పాల్సి వస్తే అఫిడవిట్ లో we have not cancelled the pharmacity, we are continuing the pharmacity అంటున్నారు. బయట మాట్లాడితే ఫోర్త్ సిటీ, ఎక్కడ ఉందో ఫోర్త్ సిటీ అంటే ఫార్మాసిటీ ఫోర్త్ సిటీ, వేరే ల్యాండ్ అయితే లేదు, వేరే ఎక్విజిషన్ లేదు. కోర్టుకు వచ్చేసరికి వీఆర్ కంటిన్యూయింగ్, వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఫార్మాసిటీ అంటున్నారు. అందువల్ల టెక్నికల్ గా వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక జిమ్మిక్స్, లేదా ఫార్మాసిటీకి వీ నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 నుండి ఇది 25 ఉండాలి. కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం, అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు. అసలు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది ఫార్మాసిటీకేనని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పక్కదారి పట్టిస్తూ ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని తీవ్ర ఆరోపణలైతే చేశారు. మరి ఈ ఆరోపణల వెనుక అర్థం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సిఎస్ఆర్ లైవ్ లో ఉన్నారు. సిఎస్ఆర్ చెప్పండి, అసలు హరీష్ రావు చేసిన వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటి, దీన్ని కాంగ్రెస్ ఎలా తిప్పికొడుతుంది? మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి ఆరోపణల్లో కొంత వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే అది మనలాంటి జర్నలిస్టులు మాత్రం దాన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ సిటీ అని కామెంట్ చేయడం సరికాదు. ఎందుకంటే అది రాజకీయంగా వాళ్ళు చేసుకునేటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు వాటికి పరిమితం అవుతాయి. కాకుంటే హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, హైకోర్టు లేవనెత్తినటువంటి కొన్ని అనుమానాలు, అభ్యంతరాలు, కొన్ని ప్రశ్నలకు మాత్రం జవాబులు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నమాట వాస్తవం. అయితే హైకోర్టుకు మాత్రం సరైనటువంటి వివరణ కూడా ఇవ్వలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతులు కానీ, ఇతరత్ర అనుమతులు కానీ
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అనుమతులు కూడా పూర్తి స్థాయిలో ఇంకా రాలేదు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్, ఇలా రకరకాలుగా ఉండాల్సినటువంటి అనేక క్లియరెన్స్లు కానీ, అంటే మున్సిపల్ ఒక పట్టణాభివృద్ధికి సంబంధించినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, టౌన్ ప్లానింగ్, ఇలాంటి కొన్ని అంశాలు ఉంటాయి. అవన్నీ కూడా వీళ్ళు క్లియరెన్స్లు, అనుమతులు తీసుకోవడంలో కొంతవరకు విఫలం చెందారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో సాధించలేకపోయింది అని చెప్పి మాత్రం మనకున్నటువంటి సమాచారం. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు, లావాదేవీలు, అంటే చర్చలు, సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఇంతవరకు క్లియరెన్స్లు అయితే రాని మాట వాస్తవం. అదే అంశాన్ని హైకోర్టు లేవనెత్తింది. ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే అంశాలను లేవనెత్తారు. ఆయన ప్రశ్నిస్తున్న దానిలో బలం చేకూరడానికి ఇవన్నీ కారణాలు ఉన్నాయి కాబట్టి హరీష్ రావు మాటలకి, ఆయన ఆరోపణలకి బలం చేకూరుతుంది. అందువల్ల ఫ్యూచర్ సిటీని క్లియరెన్స్ సాధించడానికి ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ తన టెన్యూర్ లో, అంటే వచ్చే ఎన్నికల్లోపు గినక ఈ అనుమతులన్నీ సాధించడంలో ఫెయిల్ అయినా, లేకుంటే ఫ్యూచర్ సిటీని నిర్మాణ పనులు ప్రారంభించలేకపోయినా తప్పనిసరిగా తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం తన విధాన నిర్ణయాల్లో భాగంగా ఫ్యూచర్ సిటీని రద్దు చేయాలా, కొనసాగించాలా అనేది తదుపరి వచ్చేటువంటి ప్రభుత్వం మాత్రం తగిన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటది. ఆ ధీమాతోనే, ఆ ధైర్యంతోనే, లేకుంటే ఆ ప్రాక్టికల్ ప్రాబ్లం అన్ని తెలుసు కాబట్టి హరీష్ రావు అంత ధైర్యంగా అలాంటి డిమాండ్ చేశాడు, అలాంటి ప్రకటన చేశాడని మాత్రం తప్పకుండా మనం ఆ విధంగా పరిగణించవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అనుమతులు లేవనేది మాత్రం చాలా సుస్పష్టం. దాన్ని ఒక్కాణిస్తూనే దానికి ఉన్నటువంటి బలాలని, ఆ కామెంట్ కు ఉన్నటువంటి బలం మొత్తాన్ని ఆయనకి పరిస్థితి అంతా తెలుసు కాబట్టి ఆ కామెంట్ చేశాడని మాత్రం తప్పకుండా మనం భావించాలి. ఎందుకంటే ఈ క్లియరెన్స్లన్నీ వస్తేనే అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయడానికి వీలుంటుంది. అందులో ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కాబట్టి పర్యావరణ అనుమతులు తీసుకోవాలి, అటవీ శాఖ నుంచి కూడా క్లియరెన్స్ తీసుకోవాలి. అంతేకాకుండా ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్లు రావాలి. అవి కూడా ఇంతవరకు రాలేదు. అంటే ఏంటంటే పర్యావరణ అనుమతులు వస్తేనే ఈ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కానీ, వరల్డ్ బ్యాంకులు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే బ్యాంకులు, అది ప్రపంచ బ్యాంక్ కావచ్చు, జేబీఐసి కావచ్చు, లేకపోతే నేషనలైజ్డ్ బ్యాంకులు కావచ్చు, ఇతరత్ర బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేది ఎప్పుడంటే ఈ క్లియరెన్స్లన్నీ ఉంటేనే ఆ రుణాలన్నీ ఇవ్వడానికి అవకాశం ఉంటది. అంతేకాకుండా రైల్వే ప్రాజెక్టులు కూడా ఫ్యూచర్ సిటీలో డెవలప్ చేయాలంటే కూడా తప్పకుండా ఈ క్లియరెన్స్లన్నీ రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ క్లియరెన్స్లు రావాలి, పెట్టుబడులకి దానికి సంబంధించినటువంటి కంపెనీలన్నీ ముందుకు రావాలంటే కూడా ఇవన్నీ కూడా పక్కాగా ఉండాలి. అవన్నీ లేకుండా నేను ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తానని కేవలం ప్రకటనలు ఇచ్చుకుంటూ పోయినా, లేకుంటే 1-2 ఏదో తూతు మంత్రంగా 2 పనులు చేసి చేతులు దులుపుకున్నా కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు. అందువల్లనే ఉన్నటువంటి ఈ టెన్యూర్ లో, ఈ ఎన్నికల కాల పరిమితిలో ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తేనే ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో ముందుకు పోతుంది తప్ప ఒకవేళ ప్రభుత్వం మారితే, కాంగ్రెస్ మళ్ళీ వచ్చిందంటే ఫ్యూచర్ సిటీ కొనసాగుతుండొచ్చు, క్లియరెన్స్ సాధించవచ్చు. కానీ ఒకవేళ ఏదైనా ఎన్నికలన్న తర్వాత ఏమైనా జరగవచ్చు కాబట్టి ఒకవేళ హరీష్ రావు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామనేటువంటి వాళ్ళ స్టేట్మెంట్ ని, వాళ్ళ హామీని ఏ విధంగా అమలు చేస్తారనేది మాత్రం చూడాలి. లేకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం ఫ్యూచర్ సిటీని ఎలాగూ ఇది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ గా వాళ్ళు డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అందువల్లనే ఈ వ్యత్యాసాలు, ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి హరీష్ రావు అంత ధైర్యంగా ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని, లేకపోతే కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి ఇలా పరస్పరం అధికారంలో ఉన్న వాళ్ళు కొనసాగిస్తామని, లేకపోతే సక్సెస్ఫుల్ గా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తామని రేవంత్ రెడ్డి, అట్లా కాదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా దీన్ని రద్దు చేస్తామని చెప్పి హరీష్ రావు అంటూ, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ క్లియరెన్స్ వచ్చి ఇవన్నీ అంత క్లియర్ కట్ గా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది తప్ప లేకుంటే అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ వాళ్ళ పార్టీ విధానాలకు అనుగుణంగా తుది నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు మాత్రం తప్పకుండా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సార్.